మీ వాళ్ళ సునీత కాదు, మా వాళ్ళ సునీత, మా అక్క వాళ్ళ కూతురు. ఏంది ఓయమ్మో నీకు తెలుసా? ఇప్పుడు ఈ మన ఎవరు చింటుగాడి పెళ్ళుంది ఇప్పుడు 15th 16వ తారీఖు చింటుగాడి పెళ్ళి. 5 రోజులు పెట్టుకొని ఈ సునీత గిన్నిత వాళ్ళెవరో పెళ్ళి మనం ఎందుకంటే పోవుడు. ఇగోండి మా చింటు వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు మీ ఫోన్. హలో చింటు, కన్నా ఎట్లున్నారా? ఓ అవ్వా, పిల్లల ఫోన్ చింటూ వాళ్ళ నంబర్ ఎట్లా ఉంది? ఓహో పిల్లల ఫోన్ కదా, మర్చిపోయినా. ఇగో మంచిగా ఉందని చూస్తున్నా. చింటు వాళ్ళ నెంబర్ లేదా? చూపిస్తా చింటు వాళ్ళ నెంబర్. ఇగో చింటు వాళ్ళ నెంబర్. సరే చింటు వాళ్ళ పిల్లి లేడు కదా, అప్పుడు ఆలోచించేద్దాంలే, పోదామా లేదా. ఆలోచించుడు ఏందండి, పోవుడే. ఇక పోలేదనుకో ఇక అంతే. సరే, బ్యాగులు బట్టలు సర్దుకొని పోండి. బ్యాగులు సర్దుకోరా? మా వాళ్ళ పెళ్ళంటే ఎట్లా ఉండాలి? మా బ్యాగులు ఏం లేవండి, మేము పోతేనే కదా ఫస్ట్. మేము ఈ చీరల మీదనే ఉంటాం బోనాలకి పెళ్ళికి. అంటే ఒక చీర పెట్టుకుని బ్యాగ్ ఎందుకు, ఇక ఒక చీర ఎట్లాగో మీ అక్క దగ్గర ఉంటుంది. నా చీర ఒకటి, ఆ పట్టు చీర ఏం కాదు, అది ఒక కాటన్ చీర ఏదో ఉంటుంది పాడుపడ్డది. అది నా పెళ్ళైనప్పుడు కొన్న నా చీర, అది కట్టుకొని వస్తుంది. సరేనా? ఓయ్, పట్టు చీరలు ఏం లేవా? సరే తీయాలి, నడవండి. లైట్స్ ఆన్ చేసినారా పిల్లలు? చేసాం. గట్లా తల్లిలాగానే పిల్లలు. ఎందుకంటున్నానండి పిల్లల్ని? పాపం వాళ్ళేం చేస్తారని నిన్న అదే ఊరికే మా పిల్లల్ని తిట్టారు. నన్నే కొడతారా? నడుండి పోదాం పిల్లలు, రండి. ఫోన్ తీసుకొస్తాను. నడండి పోదాం. ఇంకేం పోతాం, కూసుందాం. సారీ అండి. ఎట్లయినానని సునీత వాళ్ళ పెళ్లి పోలేదు. వీళ్ళ రమేష్ సార్కి ఫోన్ చేద్దాం. ఏం చేస్తుంది? రమేష్ సార్ ఫోన్ చేస్తున్నాడు. హలో రమేష్ సార్. అవునా సార్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఏమండి, మీ రమేష్ సార్ ఫోన్ చేసిండు. అవునా? హలో సార్. అవునా సార్, ఇప్పుడే వస్తాను సార్. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ అంటేనే, పోకపోతే ఇక్కడ డబ్బులు జీతం ఇయ్యరంట. నేను పోతున్నాను, మీరు ముగ్గురు ఆటో బుక్ చేసుకొని పోండి. ఏమండి, ఏందంటే ఆఫీస్ వర్క్ అన్నారు కదా, ఇక మీరు పోకపోతే పెళ్ళికి
కాబట్టి ఇక ఏం చేస్తాం పో ఏం చేస్తాం ఓకేనా మమ్మీ అవును మమ్మీ ఇంత కొట్టిన తర్వాత కూడా పోకుంటున్నాం అనుకో ఇంకా కొంచెం డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో పడితే ఫీజు నువ్వే ఇక భరించాల్సి. సరే అక్క పోదాం పదా ఇస్తారా ఈడ ముగ్గురు అడుగుతుంటారు ఇంటికి వెళ్ళినాక సోఫాలు లేవు ఏం లేవని కూడా లేదు తాడుకొని పోతారు. అది నా చీరనేమో ఏమండి అది మా చీర అండి పరుచుకొని వండుకున్నారు జరలేస్తారా చీర ఇప్పుడు ఒక్కడికి వేసినాను మీరేమో కారు కారు పట్టించినారు తీసుకొని మీరు ఇప్పుడు రూమ్కి నాకు డ్రెస్ చూడండి డోర్ కూడా లోపలికి పోతాను అయినా మీరు అనుకున్నట్టు ఏమీ మంచిగా కాలేదు ఫుడ్ అంతా సపసప్పగా అయింది తెలుసా. మేము కోటి రూపాయలు చేసేతోటే ఎక్కువ అమ్మ మాకు. మీరు 5 కోట్లు 6 కోట్లు పెట్టుకుంటారేమో కానీ మాకు 5 కోట్లే ఎక్కువ. అట్లాంటిని 5 కోట్లు పెళ్లి చేయమంటావా 1 కోటి పెళ్లి చేసుకో. నాకు వారు నుంచి ఆఫీస్ దాకా వచ్చింది వాసన. ఉండండి సప్పు సప్పు కాదండి చూడండి నాకు జలుబైంది దగ్గు కూడా నేను సమ్మగా అయింది మస్తు సూపర్ సూపర్ అన్నానండి నేను ఎప్పుడైనా సప్పగాని నేను పెద్దగా చేసే గ్రాండ్గా అన్నాను ఏం బాగా చెయ్యలేరని ఏం అంటేనండి మీకే అట్లా వినిపించినట్టుంది. చాలే అమ్మ నీ యాక్టింగ్లు. డాడీ నీకు తెలుసా ఆ ఫంక్షన్ అని మొత్తం ఎట్లుండేనంటే మేమే ముగ్గుర ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నాం ఆడ ఏసీ లేదు బోర్డు లేదు నన్ను లేదు మశానం లేదు ఏం చేస్తాం డాడీ నువ్వు రాంటే మంచిదైంది కానీ నువ్వు రాందే నయమైంది తెలుసా మేము ముగ్గురేమో ఉన్నాం ఫుడ్ మొత్తం సపసప్పగా ఉంది తెలుసా మేమే తిన్నాం. అయితే కడుపు నాకు తిప్పింది అనుకో డాడీ రాందే నయమైంది ఆఫీస్లో మంచిగా ఏసీ కూర్చున్నాం. చూడు నీ పిల్లలు తల్లిలానే పిల్లలు